శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను చెప్పిన వీడియోస్లో కొంత కంటెంట్ కట్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. మాచిరాజు భక్తి ప్రేక్షకులు ఎవరూ కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల వైపు వెళ్ళకండి. గురువు గారి శిష్యులవని చెప్పి కానీ, లేదా వేరే నెంబర్లు వేసుకొని పూజలు చేస్తామని చెప్పినా కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఆగస్టు 21 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 11:37 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం ఉదయం 11:53 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శుక్రవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11:53 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉదయం 11:53 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది. అంటే ముఖ్యమైన ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయటానికి యోగాలు రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. రాక్షస యోగం, చరయోగం ఉన్నాయి. అయినప్పటికీ ప్రయాణాలు విజయవంతం చేసుకుని కార్యసిద్ధిని పొందాలంటే ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాలు దిగ్విజయంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో లాభం చేకూరటానికి, ఈ యోగాల వల్ల వచ్చే వ్యతిరేకతల్ని అధిగమించటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి కళారంగంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతైన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతైన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈరోజు ప్రధానంగా 12 రాశుల వాళ్ళు కెరీర్ పరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బట్టి విధి విధానాలు పాటించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉదయం 11:53 వరకు ఉంది కాబట్టి అనురాధ ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనురాధ మంచి నక్షత్రము. అలాగే గృహారంభం, గృహప్రవేశానికి కూడా అనురాధ నక్షత్రం చాలా మంచిది. ఉదయం 11:53 తర్వాత జ్యేష్ఠ వచ్చింది. జ్యేష్ఠ బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 11:53 తర్వాత జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి జ్యోతిష్కుల దగ్గర మీ జాతక ఫలితాలు తెలుసుకోవటానికి అనుకూలం. మంత్రం ఒకటి జపించుకోవటానికి అనుకూలం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా, ఏ కొత్త వ్యవహారం ప్రారంభించినా అందులో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ధనప్రాప్తి యోగం కూడా బాగుంది. ఆదాయ మార్గాలు మేషరాశి వాళ్ళకి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన రుణాలు వసూలవుతాయి. మీకు అప్పులు వసూలవటం వల్ల ఆనందం పొందుతూ ఉంటారు. అయితే వ్యాపార పరంగా మాత్రం కొంత వ్యాపారంలో స్తంభించిపోయే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో ధనవృద్ధి బాగుంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే స్థాన చలనం కోసం చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే అప్పులు తీర్చగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా ధనం చేతికి అందటం వల్ల తీర్చగలిగేటటువంటి అవకాశాలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తి చేస్తారు. వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే దాంపత్య సుఖం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య సుఖము అన్న మాటకు అర్థం అన్యోన్యత భార్యాభర్తల మధ్య పెరుగుతుంది.
దంపతుల మధ్య విభేదాల నుంచి చాలా సులభంగా కర్కాటక రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఉంది. సకల కార్యాలలో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధిని సింహరాశి వాళ్ళు ఈరోజు చాలా సులభంగా పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కన్యారాశి వాళ్ళకి విజయం చేకూరుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసినా కూడా మంచి ప్రయోజనాలు కన్యారాశి వాళ్ళు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శత్రుబాధలు పెరిగే అవకాశం ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజభయం ఉంది. అంటే పై అధికారుల వల్ల కొంచెం అకారణ భయానికి లోనవుతూ ఉంటారు. పై అధికారులతో ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా తులారాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ధనవృద్ధి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి అధికారుల వల్ల ఈరోజు లాభం ఉంటుంది. పనిచేసే చోట బాస్ మీకు ఫేవరబుల్ గా ఉంటాడు. వ్యాపారులకు సామాన్య ధన వృద్ధి, అంటే అద్భుతమైన ధనపరమైన వృద్ధి లేకపోయినా వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి ఎంతో కొంత ధనపరంగా ఊహించిన దానికంటే కొంత మేరకు ఎక్కువ లాభమే కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ కల్లోలాలన్నీ సమసిపోతాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవటానికి లేదా కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. మకర రాశి వాళ్ళు ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అధికారుల ప్రశంసలు పొందటానికి కూడా కుంభరాశి వాళ్ళకి పనిచేసే చోట అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాస్ మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఎక్కువ శ్రమ పడితే వ్యాపారంలో ధనపరంగా ప్రయోజనాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే బంధువర్గాలలో కూడా చిన్న చిన్న వాదములు ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అంటే మీకు ధనలాభానికి లోటు లేదు, కానీ బంధువులతో వాదములు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. 12 రాసుల వాళ్ళు ఈరోజు చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. ఈ సందర్భంగా వరలక్ష్మి అమ్మవారికి సంబంధించిన మంత్రం చదువుకొని బయటికి వెళ్ళాలి. అప్పుడు కార్యసిద్ధి విజయలబ్ధి చేకూరతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి అయి నమః. ఇది మంత్రం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి అయి నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు పఠించినట్లయితే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, వరలక్ష్మి వారి అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు మన ఛానల్ ప్రేక్షకులందరి మీద సర్వకాల సర్వావస్థలలో ప్రసరిస్తూనే ఉండాలని ఆశిస్తూ ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి అయి నమః ఈ మంత్ర పఠనం చేయండి. అద్భుత ఫలితాలు పొందండి. అలాగే శుక్రవారం కాబట్టి శుక్రహోరా కాలంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఉన్న శుక్రహోరలోనే పువ్వులు కానీ పండ్లు కానీ వ్రతానికి అవసరమైనవి కొనుక్కోండి. తద్వారా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.